గంగంగణపతయ నమః. తెలంగాణ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయిన వినాయకి దేవి విగ్రహం వద్ద ఉన్నామండి. ప్రస్తుతం మనం నల్లగొండ పట్టణం సావస్కర్ నగర్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తుంటే ఫ్లైఓవర్ దగ్గర స్టార్టింగ్లోనే త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో మనకి వినాయకి దేవి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. 9 రోజుల పూజల అనంతరం ఈరోజు నిమజ్జనానికి అయితే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చూడండి, అందుకే షెడ్ మొత్తం దాదాపు అంతా షెడ్ కూడా మనకైతే మొత్తం ఇది ముందల అవన్నీ తీయడం జరిగింది. ఇక క్రెయిన్తో తీసుకెళ్తారు అనుకుంటా. ఇక్కడ చూడండి, మనకి తీసుకురావడం కూడా వినాయకి అన్నీ అసలు మొత్తం నిలువలా కాకుండా అడ్డంగా పండబెట్టుకొని పెద్ద టస్కర్లో తీసుకొచ్చారు. అసలు వినాయకుని ట్రాన్స్పోర్ట్ అనేది అసలు సోషల్ మీడియాలో ఈ సంవత్సరం వినాయకుడి చాలా హైలైట్ అయింది. చూడండి, మనకి వినాయకి దేవి మామూలుగా అయితే వినాయకులు మనకి వివిధ రూపాల్లో ఉంటారు. ఇట్లా దేవి రూపంలో ఉన్న విగ్రహం మాత్రం ఇది ఒక్కటే. మీకు తెలిసి ఇంకెక్కడైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఇక్కడ ఈ యూత్ కమిటీ వాళ్ళు వినాయకి దేవి కథ గురించి కూడా ఒక పోస్టర్ పెట్టి చూద్దాం చెప్తున్నాను కదా. ఇక్కడ మనకి రైల్వే స్టేషన్ నల్గొండ పట్టణంలో రైల్వే స్టేషన్కి వెళ్ళే ఫ్లైఓవర్ దగ్గర మనం ఈ వినాయకుడిని అయితే గమనించవచ్చు. ఇక త్రిశూల్ సేన యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సావస్కర్ నగర్ 40 వార్డు. చూడండి, ఇక్కడ వినాయకి దేవి కథ కూడా మనకి ఇక్కడ పోస్టర్ రూపంలో భక్తుల కోసం అతికించడం జరిగింది. అసలు ఎవరి వినాయకి దేవి అన్న దాని గురించి మనకి పోస్టర్లో మనం గమనించవచ్చు. తెలుగు, ఇంగ్లీష్ 2 మాధ్యమాల్లో మనకి ఇక్కడ పోస్టర్ని ఉంచడం జరిగింది. నిమజ్జనానికి అయితే ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి. షెడ్ కూడా దాదాపు తొలగించడం జరిగింది. ముందు భాగం చూడండి ఎంత పెద్ద స్టాండ్ చేయించారో. స్వామివారికి పూలదండ వేయడం కోసం మామూలుగా అయితే పెద్ద విగ్రహాలు వేసినప్పుడు చెప్పకూడదు, చాలా అసలు అంత పెద్ద విగ్రహాలు వేసి పూలదండ వేయడం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు చెప్పరాని విధంగా. బట్ వీళ్ళు మాత్రం అలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారికి దండ వేయడం కోసం స్వామివారి పొడుగు స్టాండ్ అయితే చేయించడం జరిగింది. చూస్తున్నారు కదా. మనం వినాయకి దేవికి సంబంధించిన వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేశామండి, చాలా మంచి ఎడిట్స్ తోటి. మీరు కావాలంటే మన ఛానల్లో చూడవచ్చు. వీళ్ళు గత 3 సంవత్సరాలుగా పెద్ద విగ్రహాలనే ప్రతిష్ఠిస్తున్నారు. ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో మీరు చూడవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ చేసిండు అన్నయ్య? లైట్లు వెలుగుతున్నాయి అన్న చీర మీద. లైట్లు వేసిరా? చీర కలర్ వచ్చిపోతుంది. అవో ఆహా, సెల్యూస్ ఫ్లాష్.